ఒక విషయం షేర్ చేయాలి. కొంతమంది పేరెంట్స్ అలా ఎలా ఉండిపోతారండి పిల్లలతో మాట్లాడకుండా? నాకస్సలు అర్థం కాదు. ఇప్పుడు నా పేరెంట్సే ఉన్నారు సపోజు. ఇప్పుడు నేను ఏదైనా విషయానికి కోప్పడ్డాను అనుకోండి, అప్పుడు మా అమ్మ కరెక్ట్‌గా అసలు నేను 2 డేస్ మాట్లాడలేదు అనుకో సపోజు, వాయిస్ రికార్డ్స్, వీడియో రికార్డ్స్, అలాగే రికార్డ్స్ అంటే వీడియో కాల్స్, ఇంకా నార్మల్ కాల్స్ ఇంకా నేను ఎత్తేంత వరకు చేస్తానే ఉంటది. సో, అదొక కండిషనల్ లవ్ అనుకోండి. ఎందుకు అంటే పిల్లల దగ్గర ఏముండదు. పెద్దవాళ్ళ దగ్గరే అంతా. ఎందుకు అంటే వాళ్ళ పెంపకం అలా ఉంటుంది కాబట్టి, ఇంకా కొంతమందికి ఈగో ఉంటుంది. మేము పిల్చు అని చెప్పినా కూడా వాళ్ళ ఈగోని వాళ్ళు పక్కన పెట్టేసి తొందరగా కలవలేరు. సో, పేరెంట్స్ ఎలా అంటే ఒక్కరోజు పిల్లలని చూడకుండా ఉండలేరా అని నేను అనుకునేదాన్ని. కానీ ఇక్కడ మొత్తం రివర్స్ ఉంది. సో, ఎందుకన్నా మంచిదే పాపము. ఎవ్వరన్నా సరే గుర్తుకు తెచ్చుకుంటుంటారు కానీ డైరెక్ట్‌గా మాట్లాడలేరు. సో, అది వాళ్ళ ఈగో. ఇంకా చిన్నప్పటి నుంచి వాళ్ళ పెంపకం అలా ఉంటుంది. ఇప్పుడు నేనే అనుకోండి సపోజ్ ఏదన్నా చెప్పక ఒక మాట అంటేనే నాతోనే 1 వీక్ వరకు ఒక 4 డేస్, 5 డేస్ అలా ఉండిపోయే వేరే వాళ్ళ గురించి టాపిక్ చెప్దామనుకున్నా కానీ తిరిగి నా దగ్గరికే వస్తుందది. సో, అలా ఉంటారు. పాపం తనకి ఈగో ఎక్కువగా ఉంది కాబట్టి తను చాలా వరకు అందరితో దూరంగా ఉంటారన్నమాట. అలా ఉండడం రాంగ్ కదా! ఇంకా నేను మాట్లాడదాం అనుకోండి సపోజ్ నేనేదో మాట్లాడడానికి పోతే అది ఏదో అయిపోతది. సో, మొన్న అలాగే జరిగింది. నేనేదో సార్ట్ ఔట్ చేద్దామని వెళ్ళాను కానీ అది ఇంకొకలా వర్షన్ అయిపోయింది. సో, ఇంకా దూరాలు పెరిగిపోయాయన్నమాట.